చికెన్ కార్న్ సూప్. చికెన్ కార్న్ సూప్ అందరి ఫేవరెట్ యాక్చువల్గా చికెన్ సూప్, అందులో ఖచ్చితంగా కార్న్ ఉండాల్సిందే. సో కాంబినేషన్ అనేది చాలా మందికి ఇష్టమైన కాంబినేషన్. సో ఆస్తమా వాళ్ళు ఒక సైడ్ కొద్దిగా డిప్రెషన్లో కూడా ఉంటారు. అలాంటి వాళ్ళకి ఈ సూప్స్ ఇవన్నీ ఏంటంటే కొంచెం సూదింగ్గా అనిపిస్తుంది అనమాట. సో పర్ఫెక్ట్ రెసిపీని చూస్ చేసుకున్నావు. సో చూద్దాం ఎలా చేస్తావు ఏంటి అని. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. వావ్. సో చికెన్ ఆల్రెడీ కొద్దిగా బాయిల్ చేసి తీసుకొచ్చాం అనమాట. అండ్ చక్కగా బఠానీలు, వెజిటబుల్స్ కూడా బోల్డ్ అని తీసుకొచ్చావు. సో కొంచెం ఆ ఫ్లేవర్ ఎన్హాన్స్ చేయడానికి బేసల్ లీవ్స్ తీసుకొచ్చావు అండ్ స్వీట్ కార్న్. పర్ఫెక్ట్గా ఉన్నాయి ఇంగ్రీడియంట్స్. సో స్టార్ట్ చేద్దామా ప్రాసెస్? స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మనము స్వీట్ కార్న్ని కొంచెం మిక్సీ పట్టేస్తాం. ఓకే, సో కచ్చా పచ్చగా మిక్సీ పట్టి. అవును. ముందుగా కొంచెం స్వీట్ కార్న్. సో ఆల్రెడీ బాయిల్ చేసావా మరి? ఆల్రెడీ బాయిల్ చేసింది. మిక్సీ పట్టేసుకుందాం. సో అదేంటంటే కొద్దిగా థిక్నెస్ని యాడ్ ఆన్ చేస్తుంది అనమాట. ఓకే, సో నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ మనం ప్యాన్ హీట్ చేసేసుకుందాం. ఓకే, అందులో ఫస్ట్ వాటర్ వేసేసుకుందాం. సో మిగతావన్నీ మనం బాయిలింగ్ ప్రాసెస్లో చేస్తాం. అవును. పర్ఫెక్ట్. స్పూన్. ఫస్ట్ మనం కార్న్ ఏదైతే మిక్స్ చేసామో అది వేసేసుకుంటున్నాం. కార్న్ మిక్సీ వేసేస్తున్నాము. కార్న్ ఫ్లోర్ అలా కాకుండా మనం దీంతోనే చేసేసుకుంటున్నాం. దీంతోనే మనకు కన్సిస్టెన్సీ కూడా వచ్చేస్తుంది. వావ్, పర్ఫెక్ట్. సో ఈ సూప్ మనం మీల్ రీప్లేస్మెంట్గా యూస్ చేయొచ్చా? యూస్ చేయొచ్చు. ఆల్రెడీ మనం చికెన్ని బాయిల్ చేసి పెట్టాము. సో చికెన్ మనకు మంచి ప్రోటీన్ అండ్ ఆల్ వెజీస్ వచ్చేసి మనకు మంచి ఫైబర్ కూడా ఉంటుంది కాబట్టి వాళ్ళకి కంప్లీట్ మీల్ అయిపోతుంది. అండ్ చాలా హెల్తీ రెసిపీ కూడా, ఎందుకంటే మనము మసాలాస్ కానీ ఇవి కూడా యాడ్ చేయట్లేదు, స్టిర్ ఫ్రై కూడా చేయట్లేదు. యాక్చువల్గా ఆయిల్ అనేది యూస్ కూడా చేస్తున్నామా లేదా? యూస్ చేయట్లేదు. పర్ఫెక్ట్. అసలు చక్కగా బాయిల్ అవుతుంది. నెక్స్ట్ ఏం వేస్తాం? నెక్స్ట్ ఇంకా రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్ వేసేద్దాము. ఒక స్పూన్. సో ఫస్ట్ కొన్ని మిరియాలు. సో లేదు అంటే మనం కొద్దిగా పెప్పర్ పౌడర్ కూడా యూస్ చేయొచ్చు. యూస్ చేయొచ్చు. ఓకే. సో ఇలా మనం హోల్గా యూస్ చేస్తే ఏంటంటే ఇందులో మనకు యాంటీవైరల్ ప్రాపర్టీస్ ఏదైతే ఉంటుందో అది యాక్టివ్ ఫామ్లో ఉంటుంది. ఓకే. ఆ తర్వాత కొంచెం క్యారెట్, బఠానీ, బీన్స్, స్ప్రింగ్ ఆనియన్స్ కూడా. ఇప్పుడు కొంచెం క్యాబేజ్ కూడా వేద్దాం. కొద్దిగా వాటర్ కూడా వేద్దాం. అలాగే బేసిల్ లీవ్స్ కూడా కొన్ని వేస్తాం. ఇది చక్కగా బాయిల్ అవుతుంది. లాస్ట్ ఒక 5 minutes ముందు మనం చికెన్ యాడ్ చేసుకుందాం. ఆల్రెడీ ఇది బాయిల్ చేసింది, జస్ట్ ఆ ఫ్లేవర్స్ అబ్జర్వ్ చేసుకోవడానికి. సాల్ట్ వేసుకున్నాము మనము. సాల్ట్ కూడా వేసేసుకుందాం. ఓకే పల్లవి, సో పర్ఫెక్ట్గా మనమైతే కుక్ చేసుకున్నాము. సో ఫైనల్గా బాయిల్ సూప్లో మనము చికెన్ కూడా వేసేసుకుందాం. చికెన్ కూడా వేసేసుకుందాం. సో ఇలా చికెన్ చంక్స్ కొద్దిగా చిన్న పీసెస్ లేకపోతే పెద్దవి ఎలా అయినా తీసుకోవచ్చు. ఎలా అయినా వేయచ్చు. బట్ ప్రాపర్ బాయిలింగ్ చేసిన తర్వాతే మనము ఇందులో యాడ్ ఆన్ చేయాలి. ప్రాపర్గా బాయిల్ చేస్తే ఏంటంటే ఆ స్మెల్ కూడా కొంచెం రాకుండా ఉంటుంది. పర్ఫెక్ట్. సో మరి మనం సర్వ్ చేసుకుందాము. ఇంకా మనం సర్వ్ చేసుకుందాం. సో సూప్ కూడా ఇంత
ఇంత కలర్ఫుల్గా ఉంటుందా? ఎస్. ఓకే, రెడీ అయిపోయినట్టేనా మరి? యా, లాస్ట్ చికెన్ కార్న్ సూప్ రెడీ అయిపోయింది. టేస్టీ టేస్టీ చికెన్ కార్న్ సూప్ రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూడండి. చికెన్ కార్న్ సూప్కి కావాల్సిన పదార్థాలు: మొక్కజొన్న గింజలు 1 కప్పు, మిరియాలు కొద్దిగా, క్యారెట్ ముక్కలు 1 కప్పు, పచ్చి బఠానీలు 1 కప్పు, బీన్స్ 1 కప్పు, ఉల్లికాడలు 1 కప్పు, క్యాబేజీ తురుము 1 కప్పు, బేసిల్ ఆకులు కొద్దిగా, ఉడికించిన చికెన్ ముక్కలు 1 కప్పు. చికెన్ కార్న్ సూప్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సీ జార్లో మొక్కజొన్న గింజలు వేసి కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నీళ్లు పోసి మిక్సీ పట్టుకున్న మొక్కజొన్న మిశ్రమాన్ని వేసి మరిగించుకోవాలి. తర్వాత అందులో మిరియాలు, క్యారెట్ ముక్కలు, పచ్చి బఠానీలు, బీన్స్, ఉల్లికాడలు, క్యాబేజీ తురుము వేసి కాస్త నీళ్లు, బేసిల్ ఆకులు, తగినంత ఉప్పు వేసి కలిపి బాగా మరిగించుకొని చివరిగా ఉడికించుకున్న చికెన్ ముక్కలు వేసి కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన చికెన్ కార్న్ సూప్ రెడీ.